మనం ప్రీవియస్ వ్లాగ్ వచ్చేసి పూరికి ఎట్లా రీచ్ అయ్యా అనేది మనం పూర్తిగా వ్లాగ్ చేసాం. ఈ వ్లాగ్లో వచ్చేసి మనం పూరి స్టే అయ్యాను. ఇక్కడ నుంచి మనం కోనార్క్ భువనేశ్వర్ లింగరాజ స్వామి టెంపుల్ ఎట్లా వెళ్ళామని చెప్తాం. మన హోటల్ స్టే వచ్చేసి ఇక్కడ బీచ్ రోడ్లోనే మనకి రాయల్ బీచ్ అని. ఈ హోటల్ మాత్రం చాలా బాగుంది, చాలా స్పేషియస్గా నీట్గా కూడా ఉంది. మనకు వచ్చేసి ఆన్లైన్లో 1600కి వచ్చింది. మనం ముందుగానే బుక్ చేసుకుంటే ఆన్లైన్లో బెస్ట్. మనకి ఇక్కడ బాల్కనీ వ్యూ కూడా ఉండిద్ది. సో మనం బయటికి చూస్తే మనకి బీచ్ రోడ్ కరెక్ట్గా 150 మీటర్స్లోనే ఉండిద్ది. సో ఇక్కడ మనకి బీచ్ రోడ్లో బెస్ట్ ఇది హోటల్ మాత్రం. ఒకసారి మీకు వీలుంటే చెక్ చేయండి, బాగుంటే కనుక మీరు కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డబుల్ బెడ్రూమ్తో పాటు అన్నీ వస్తాయి, అవైలబుల్గా ఉంటాయి. ఇక పూరి నుంచి ఇంకా బయలుదేరేసి కోనర్కి వెళ్దామని బయలుదేరాం. సో మనం అట్లా మెల్లగా ఇంకా పూరి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి బస్ స్టాండ్ ఒక 2 కిలోమీటర్స్ దూరం టెంపుల్ నుంచి. సో ఆటో బుక్ చేసుకొని ఒక 40 రూపీస్ ఇస్తే వాడు ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర దింపుతాడు. బస్ స్టాండ్ నుంచి మనకు ఒక 100 మీటర్స్ దూరంలో ఉండిద్ది. మనం లోపలికి వచ్చేస్తే ఇక్కడ బస్సెస్ అన్ని ఇట్లా ఉంటాయి. ఇక్కడ మనకి బస్సెస్ వచ్చేసి పూరి టు భువనేశ్వర్, భువనేశ్వర్ నుంచి కటక్ అట్లా ఉంటాయి. పూరి టు కోనార్క్ అనే బస్సెస్ మనం సెట్ చేసుకోవాలి. సో బస్సెస్కి బోర్డ్స్ ఉంటాయి, లేదా అసలు ఎవరో ఒకరిని అడిగినా కోనార్క్ బస్సెస్ ఎక్కడ ఉంటాయని ఉంటే మనకు చెప్తారు. ఈ బస్సెస్లో ఇక్కడ మనకి ఓన్లీ కోనార్క్ బస్సెస్ ఒక 4-5 ఉంటాయి అవైలబుల్గా, ఒకే ప్లేస్లోనే ఉంటాయి పక్కనే. సో అవి మనం ఖాళీ అయితే ఉండవు. సో అలా ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం, కోనార్క్ టెంపుల్కి. ఇది వచ్చేసి మనకి 13th సెంచరీలో బిల్డ్ చేశారు. ఇది మధ్యలో మనకి 15th, 16th సెంచరీలో కూడా మొఘల్స్ అండ్ బ్రిటిషర్స్ మనకి ఈ టెంపుల్ మీద బాగా అటాక్ చేశారు, దీంట్లో ఉన్న సంపదని మొత్తం దోచేయడానికి. సో ఇది చాలా మనకి ప్రీషియస్ టెంపుల్. మనం టెంపుల్లోకి ఎంటర్ అయిపోగానే ఇక్కడ మనకి లెఫ్ట్లో ఒక టికెట్ కౌంటర్ ఉండిద్ది. సో ఇవాళ సండే కాబట్టి చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. సో మనం ఒక టికెట్ తీసుకొని ఇక్కడ టెంపుల్లోకి ఎంటర్ అవ్వాలి. టికెట్ వచ్చేసి మనకి 30 రూపీస్, 20 రూపీస్ అలా ఉండిద్ది. సో మనం టికెట్ తీసేసుకొని వెళ్ళిపోవచ్చు. మనకి వీకెండ్ కాబట్టి హెవీ క్రౌడ్ ఉంది ఫుల్గా. ఇక్కడ మనకి బయటకు సరౌండింగ్స్ మొత్తం గార్డెనింగ్ ఏరియా వల్ల, షాడోస్ ఉండటం వల్ల మనకి రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉండిద్ది. సో మనం ఒకసారి టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి ఒకసారి వ్యూ చూసేద్దాం. ఈ టెంపుల్లో మనకి సూర్యదేవుడి విగ్రహం మనకి నేలపైన ఉండదు, జస్ట్ గాల్లో వెళ్తూ ఉంటుంది. మనకి మ్యాగ్నెటిక్ వల్ల ఇది అట్లా ఉండిద్ది. సో ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్ వల్ల మనకి తీరంలో వచ్చే బోట్స్కి ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్ వల్ల ఇబ్బంది అవుతుందని దీన్ని టెంపుల్ని చాలాసార్లు కూల్ చేశారు. మనకి ఇది 18th సెంచరీలో మళ్ళీ రీబిల్డ్ చేశారు మరాఠాస్. ఇంకా అలా టెంపుల్ మొత్తం చూసేసి ఇంకా టెంపుల్ బయటకు వచ్చేసాం. ఇదంతా మార్కెట్ ఏరియా. ఇక్కడ వచ్చేసి అన్నీ ఇంకా షాపింగ్ లాగా హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా అన్నీ చిన్న చిన్న వస్తువులు, బొమ్మలు అట్లా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి కాజు స్పెషల్ అంట. మనకి ఎన్ని షాప్స్ చూసినా కానీ కాజుస్ ఉన్నాయి, మీకు ఒకసారి చూపిస్తాను. है 450 है 400 दिखने में लेता क्वालिटी नहीं दिख रहा। वो हाथ को जला के निकालते हैं ना, 40 वाला नहीं। अच्छा, ये देसी का जो आइए उसके बाद पता चलेगा। ఇంక ఎండకు ఒక కొబ్బరి బొండ తాగేసేసి చిన్న ఇంకట్లా భువనేశ్వర్ లింగరాజ స్వామి టెంపుల్కి బయలుదేరటమే. చాలా ఎండగా ఉంది అసలు మాత్రం. ఇక్కడ వచ్చేసి మనకు అన్నీ ఇంతే చిన్న బస్సెసే ఉంటాయి. ఇంకా అసలు ఏసీ బస్సెస్ అంటే కష్టం అసలు. సో ఇంక ఈ బస్సెస్లోనే ట్రావెల్ చేయాలి. మనకి ఇక్కడ నుంచి భువనేశ్వర్ వెళ్ళిపోగానే, భువనేశ్వర్కి రూట్ ఎంటర్ అవ్వగానే, సిటీ ఎంటర్ అవ్వగానే మనకి పిలుస్తూ ఉంటాడు. మనం ఇక్కడ గార్గేజ్ చౌక్ దగ్గర దిగేస్తే చాలు. అక్కడి నుంచి లెఫ్ట్ నుంచి మనకి ఒక బోర్డు ఉండిద్ది. అక్కడి నుంచి మనకు కరెక్ట్గా టెంపుల్ వచ్చేసి 800 మీటర్స్ ఉండిద్ది. సో వాకబుల్ డిస్టెన్స్.
మనం వెళ్ళిపోవచ్చు నడుచుకుంటానే. సో గార్గే చక్క అనేది మీరు రిమెంబర్ పెట్టుకుంటే చాలు. అక్కడి నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకా అలా నడుచుకుంటూ వచ్చేదానికి మనకి ఇక్కడ లింగరాజ స్వామి టెంపుల్ కనపడింది. ఈ ఎండలో మనం ఎంత నడిచినా కానీ ముందున్న అలసట అంతా మనకి టెంపుల్ చూడంగానే మొత్తం మర్చిపోతాం. ఇంకా అసలు టెంపుల్లోకి వెళ్తే అసలు వేరే వైబ్. ఇది వచ్చేసి మనకి టెంపుల్ మెయిన్ ద్వారం, సింహద్వారం. సో ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ ఉండిద్ది. సో ఇక్కడ మనకి ఫోన్స్ అనేది ఎలా ఉండదు. సో మనకి దర్శనం చేసేసుకొని బయటికి రావటమే. ఇది వచ్చేసి మనకి లింగరాజ స్వామి టెంపుల్ బయట. ఇది వచ్చి కోనేరు. సో ఇది చాలా స్పెషల్ కోనేరు. మనం ఒకసారి దీనికి కిందకి దిగాలనుకున్నా మనకి లెఫ్ట్ సైడ్ నుంచి మెట్లు ఉంటాయి కిందకి. సో మనం దిగి చూడొచ్చు. ఇది వచ్చేసి చాలా ప్రత్యేకమైనదంట. మనకి దీని గురించి జస్ట్ తెలీదు. సో ఒకసారి మీకు చూపిస్తున్నా, మీరు ఒకసారి చెక్ చేసి చూడండి. మనకి టెంపుల్ అయితే లోపలికి ఫోన్ అలౌ లేదు కాబట్టి, సో మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి మనకి ఇట్లా స్టెప్స్ అయితే ఉంటాయి. మనం పైకి ఎక్కేసి ఒకసారి టెంపుల్ని చూడొచ్చు. సో మీకు ఒకసారి టెంపుల్ వ్యూ చూపిస్తాను. ఇది వచ్చి లింగరాజ స్వామి టెంపుల్. ఇందులో చాలా శివుడు టెంపుల్స్ ఉంటాయి. మనకి ఎక్కడ ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అవన్నీ ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ పక్కన అన్నీ మనకి చూడటానికి ఉంటాయి. మనం అక్కడైతే ప్రతిసారి చార్ధాంలో కనుక విష్ణుని దర్శించుకుంటాం. అక్కడే శివుడు కూడా ఉంటాడు. అలానే ఇక్కడ మన పూరిలో దర్శనం చేసుకున్న తర్వాత చాలామంది ఇక్కడ లింగరాజ స్వామి టెంపుల్ భువనేశ్వర్లోకి దర్శనం చేసుకుంటారు. అందుకే ఇక్కడ లింగరాజ స్వామి టెంపుల్ చాలా ప్రత్యేకమైనది. సో మీరు కూడా ఎప్పుడైనా వస్తే మాత్రం ఇది కూడా తప్పకుండా విజిట్ చేయండి. వచ్చేసి పూరి ట్రావెల్ మొత్తం 5300 అయింది. 2 మెంబర్స్ వెళ్ళాం. సో ఇక్కడ మనం ముందుగానే రూమ్స్ బుక్ చేసుకుంటే బెస్ట్. సో డిస్కౌంట్లో వస్తాయి. చూసుకొని బుక్ చేసుకుంటే ఇంకా చాలా తక్కువగా దొరుకుతాయి. అక్కడికి వెళ్ళి బుక్ చేసుకున్నాం అంటే చాలా ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు. బైక్స్ కూడా రెంటల్కి చూసి తీసుకుంటే బెస్ట్. మనకి వాళ్ళు స్టార్టింగే 500, 600 చెప్తారు. మనం బార్గెన్ చేస్తే ఒక 400కి ఇస్తారు. సో బైక్స్ తీసుకోవడం ఒక 1 day 2 days ఉంటా అన్న వాళ్ళకి బైక్ తీసుకోవడం బెస్ట్. నెక్స్ట్ బ్లాగ్ ఇంకా బాగా ఎడిట్ చేసి మీకు మంచిగా మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ట్రై చేస్తాను.